ఓకే బ్రదర్. అందరికీ వందనాలండి. ఓకే, మనం ఎక్కువగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందినట్లు మరొకసారి దేవునికి మొరపెట్టుకుందాము. ఓకే, షల్ వి ప్రే? ఓకే. పరిశుద్ధ తండ్రి, పరలోకములో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన చేసిన కలవరి త్యాగాన్ని బట్టి మిమ్మను పొగుడుచున్నాము, గణపరుచున్నాము. మా తండ్రి, రాత్రికాల సమయంలో మీ యొక్క జ్ఞానాన్ని మేము నేర్చుకునిచుండగా, అట్టి జ్ఞానాన్ని మా తండ్రి మీరు మీ దాసులను ఉపయోగించుకొని మాకు బోధిస్తున్నందుకే మీకు స్తోత్రాలు మా తండ్రి. ఇటు జ్ఞానాన్ని వినుస్తున్నటువంటి మేమందరం కూడా మరి మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని అట్టి జ్ఞానంలో ఆత్మీయంగా బలపడినట్లు సహాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. వినుస్తున్నటువంటి మా అందరికీ మంచి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను, వివేకమును, తెలివిని దయచేయండి. బోధిస్తున్న మీ దాసులకి మంచి ఆరోగ్యమును, బలంనివ్వండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలని క్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే. సామెతలు 10వ అధ్యాయము 8వ వచనంలో మనం ఉన్నాం. And you notice how that he's repeating quite a few of the things you said in the first 4 chapters. మొదటి 4 అధ్యాయాల్లో ఆయన చెప్పినటువంటి కొన్ని కార్యాలను మనం చూస్తున్నాము. And he's dealing with those that are diligent and those that are not diligent. చూడండి, అక్కడ జాగ్రత్త కలిగి పనిచేసేటువంటి వారు, బద్ధకంగా పనిచేసేటువంటి వారు అనేటువంటి వారిని గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. And he mentions about how he loves the righteous. నీతిమంతులను ఆయన ఎలాగూ ప్రేమిస్తున్నాడో ఆయన చెప్తున్నాడు ఇక్కడ. And now here in verse 8. ఇప్పుడు మనం 8వ వచనంలో ఉన్నాము. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతూ నశించును. ఈ యొక్క వదరబోతు అనేటువంటి వాడు ఏంటంటే చెప్పేటువంటి కార్యాలను ఆలోచించేటువంటి వాడు కాదనమాట. చూడండి, మనం మాట్లాడుచున్నప్పుడు జ్ఞానంలో ఎదగట్లేదు అనేది అర్థమవుతున్నది. But verse 8, when we listen to wise counsel, we can grow in wisdom. చూడండి, 8వ వచనం ప్రకారం మరి జ్ఞాన ఉపదేశమును మనం అంగీకరించినట్లయితే జ్ఞానంలో ఎదగటానికి అవకాశం ఉన్నది. Well, receiving commandments and receiving counsel are very different. సలహాను అంగీకరించడము లేదా ఉపదేశమును అంగీకరించడము లేదా ఆజ్ఞను అంగీకరించడము రెండింటికి చాలా తేడా ఉన్నది. We offer our counsel to others, they can take it or reject it. చూడండి, మన యొక్క సలహాలను లేదా ఆలోచనలు ఇతరులకు ఇవ్వచ్చు, కానీ ఒకవేళ వారు మనల్ని ధృవీకరించవచ్చు. ఇక్కడ జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ఈ జ్ఞానులు దేవునికి విధేయత కలిగినటువంటి వారై ఉన్నారు. సామెతలు 19:20 వచనము. సామెతలు 19:20. నీవు ముందుకి జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించము. చూడండి, ఉపదేశమునకును మరి సలహా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ అంటే బోధకని ఏంటి తేడా? చూడండి, ఉపదేశం అని అంటే సాధారణంగా ఎక్కువగా సలహా ఇచ్చినట్లుగా ఉంటుంది. మనం వారికి అందించడానికి ఇస్తున్నాము, కానీ ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. చూడండి, ఇన్స్ట్రక్షన్ బోధ అనేటువంటిది అది దాదాపుగా ఆజ్ఞలను అంగీకరించేటువంటి దానికి దగ్గరగా ఉన్నది. చూడండి, మనం ఏదో ఉపదేశం మాత్రమే కాదు, ఆ యొక్క బోధన కూడా అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. మనము జ్ఞానులమైతే
మనం ఆజ్ఞలను అంగీకరిస్తాము అని చెప్పి మన యొక్క సామెత చెప్తున్నది. Proverbs 21:11. సామెతలు 21:11. అపహాస్కుడు దండింపబడుట చూసి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానం గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. All right, so when the wise is instructed, he listens and receives it. చూడండి, జ్ఞాని ఉపదేశించబట్టు చూసి అంగీకరిస్తాడు, దాన్ని జ్ఞానాన్ని పొందుతాడు. But notice what he receives. అతను ఏం పొందుతున్నాడో చూడండి, దీన్ని అంగీకరిస్తున్నాడు చూడండి. He receives knowledge. తెలివిని, జ్ఞానమును అంగీకరిస్తున్నాడు అతను. All right, that is knowledge that we just read. చూడండి, ఇక్కడ చదివింది మనం జ్ఞానము లేదా నాలెడ్జ్ అని తెలుగు ఇంగ్లీష్లో చెప్పబడింది, తెలివి అయి ఉన్నది. Any wise man, when he's instructed, gets more knowledge. చూడండి, ఏ జ్ఞాని అయినప్పటికీ కూడా ఒక బోధ చేసినప్పుడు అతను ఎక్కువగా జ్ఞానాన్ని తెలివిని పొందుతాడు. Remember, the heart of the wise and the heart of the understanding are seeking more knowledge. చూడండి, జ్ఞానం కలిగినటువంటి వారి హృదయము తెలివిని వెతుకుతున్నది అని చెప్పేటువంటి విషయాన్ని మనం గమనించాలి. To get more knowledge, they have to be taught. అప్పుడు ఎక్కువగా జ్ఞానాన్ని పొందుట వలన, అతను బోధించబడటం వలన ఎక్కువ జ్ఞానాన్ని పొందుతున్నాడు అతను. So when we listen to someone's teaching, they are more wise than we are. చూడండి, ఎవరి బోధకైనా మనం చెవి ఇచ్చినప్పుడు లేదా ఎవరి బోధనైనా మనం విన్నప్పుడు వారు మనకంటే ఎక్కువగా తెలివి కలవాళ్ళు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. So the wise man then is humble enough to listen to those who are wiser. చూడండి, జ్ఞాని ఏం చేస్తాడంటే తను తగ్గించుకొని ఎవరైతే బోధిస్తారో ఆ యొక్క బోధించేటువంటి ఆ జ్ఞానుల యొక్క మాటలను అంగీకరిస్తాడు. So before honor is humility. ఘనతకు ముందుగా తగ్గింపు వస్తుంది. So Proverbs 8:10. సామెతలు 8:10. సామెతలు 8:10. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. All right, so here are some commandments. ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. Are we going to listen to wisdom's commandments? జ్ఞానం యొక్క ఆజ్ఞలకు మనం లోబడుచున్నామా? And the commandment is you listen for instruction, don't get after silver. చూడండి, ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే వెండికి ఆశపడక ఉపదేశమును అంగీకరించుము అని చెప్తున్నది. And accept her knowledge and not gold. చూడండి, బంగారం కాకుండా ఆ తెలివి నందండి అని చెప్తున్నది. Well, remember those that are seeking to be rich fall into temptation and a snare. చూడండి, ధనవంతులకు అపేక్షించి వారు నానా విధములైన శోధనలోను వలల్లోనూ చిక్కుంటారని చెప్పి మనకు చెప్పబడింది గుర్తుందా? God won't give wisdom to that kind of people. అలాంటి ప్రజలకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు. Proverbs 10:9. సామెతలు 10:9. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. ఇక్కడ కొంత ఎక్కువ జ్ఞానం ఉన్నది. మనం సంపూర్ణ పురుషులగినట్లుగా సాగిపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇక్కడ ఉత్సాహపరుస్తున్నది. యథార్థముగా నడుచువాడు అనేటువంటి పదం చూసారా? 85:37 అనేటువంటి నంబర్ ఉన్నది దానికి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మన విషయమై. ఆ యొక్క వ్యక్తి యథార్థంగా అంటే క్షేమంగా నడుచుకుంటాడు. 983 అనేటువంటిది ఎవ్రీ స్ట్రాంగ్స్ నెంబర్ నుంచి వస్తున్నది. అది దాని యొక్క అర్థం ఏంటంటే ఒక భద్రత లేదా కాపుదల అని అర్థం. సామెతలు 7:10-11. సామెతలు 7:10-11. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటం గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవనేరవు. ఓకే,
చూడండి, యథార్థంగా నడుచుకునేటువంటి వారి విషయమై దేవుడు చాలా మరి యాక్టివ్గా, అంటే గివ్ మీ అనదర్ వర్డ్ ఫర్ ద యాక్టివ్. He's responds well toward those who are upright. యథార్థంగా ఉండేటువంటి వారి విషయమై దేవుడు చాలా బాధ్యత కలిగినటువంటి వాడుగా నడుచుకుంటాడు. Okay, so what is the uprightness of heart? చూడండి, యథార్థమైనటువంటి హృదయం అనేది ఏమై ఉన్నది? That's the one that walks straight. అదే దాని అర్థం ఏంటంటే చక్కగా, అంటే చక్కగా నడవటం అని అర్థం. He's on God's pathway. అతను దేవుని యొక్క మార్గంలో ఉన్నాడని అర్థం. So there's your security. అక్కడే మీ యొక్క మరి కాపుదల ఉన్నది. When we're on the right pathway, God protects us. మనం సరైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుచున్నాడు. And God does judge the righteous. దేవుడు నీతిమంతులను తీర్పు తీస్తాడు. They're the ones on the right way. వారే మరి యథార్థమైనటువంటి మార్గంలో నడుచుకునేటువంటి వారై ఉన్నారు. And he protects them. వారిని కాపాడుతున్నాడు కూడా ఆయన. Psalms 11, 11వ కీర్తన verses 6 and 7. 6-7 వచనాలు. 11వ కీర్తన 6-7 వచనాలు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేయుదురు. So God is far from the wicked. చూడండి, దుర్మార్గులకు దూరంగా దేవుడు ఉన్నాడు. But if we're righteous, he's righteous and he loves us. చూడండి, నీతిమంతుల విషయమై ఆయన నీతిమంతుడిగా ఉన్నందువలన వారిని ప్రేమిస్తున్నాడు. And his face is toward those that are upright, walking on that straight path. చూడండి, నీతిని ప్రేమించేటువంటి యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేయుదురు అని అంటున్నాడు. So that's wisdom itself. అది జ్ఞానము అయ్యున్నది. God is pleased with those that walk on the straight path. He will give them wisdom. చూడండి, చక్కగా అంటే సరైన మార్గం నడిచేటువంటి వారి విషయమే దేవుడు ఆనందించి వారి విషయమై వారిని కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు. Psalms 15. సామెతలు కీర్తనలు 15వ అధ్యాయము verses 1 and 2. 1-2 వచనాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. All right, here's the man in verse 2 that is complete and entire. చూడండి, ఇక్కడ 2వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి యథార్థవర్తనుడుగాను ఆ తర్వాత నిజం పలికేటువంటి వాడుగాను ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనిషి. There's your perfection in the New Testament. కొత్త నిబంధనలో ఈ పదాన్నే సంపూర్ణము అనేటువంటి పదంతో ఉపయోగించబడింది. So those are the ones who are going to be with God in his holy hill. చూడండి, అలాంటి వారిని దేవుడు తన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపనిస్తున్నాడు. And the one who is upright, the one who is complete, is walking in righteousness and speaks the truth in his heart. చూడండి, యథార్థంగా ప్రవర్తించేటువంటి వాడు నీతిమంతుడిగా ఉండి తన హృదయపూర్వకంగా నిజం పలుకువాడినై ఉన్నాడని చెప్తున్నాడు. God looks after that kind of people. అలాంటి ప్రజల విషయమై దేవుడు వారిని కాపాడుతూ వస్తున్నాడు. Psalms 19 verse 13. కీర్తనలు 19-13 వచనము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. So all these things happen to those that are complete. చూడండి, ఈ కార్యములన్నీ కూడా యథార్థంగా నడుచుకునే వారికి జరుగుతున్నాయి. And David was asking God to make sure he's complete. Sorry? David was asking God to make him perfect. దావీదు దేవుని అడిగాడు తను యథార్థవంతునిగా చేయమని చెప్పి అడిగి ఉన్నాడు. Psalms 37. 37వ కీర్తన 35 to 37. 37 నుంచి 37 వచనాలు. Psalms 37, 35 to 37, right? 37, 35 to 37. ఓకే. కీర్తనలు 35 నుంచి 37 వచనాలు.
భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండిట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదికితిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవర్తులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలిచును గాని ఒకడే. ఓకే, So what security do the wicked have? ఒక దుర్మార్గునికి ఉన్నటువంటి భద్రత ఏమైనది? But in verse 37, 37వ వచనంలో he says, "Mark the perfect man." ఈ యొక్క నిర్దోషుని కనిపెట్టుకునము అంటున్నాడు. That's your 85-35 perfect. చూడండి, ఈ యొక్క దెర్ ఆర్ టూ వర్డ్స్ ఆర్ యూజ్డ్ హియర్. వన్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ అనదర్ వన్ ఈజ్ అప్రైట్. Right. And the first perfect is 85-35. సంపూర్ణ యథార్థవర్తనుడు అనే రెండో పదం తెలుగులో వచ్చింది చూసారా, దానికి 85-30 85-35. 85-35 ఆ యొక్క స్ట్రాంగ్స్ ఎవ్రీ నిఘంటు నంబరు. And the second one, behold the upright, and that's the one that's walking on the straight path. చూడండి, నిర్దోషులనే మొదటి పదం తెలుగులో వచ్చింది చూసారా, అదేమో యథార్థంగా చక్కగా నడుచుకునే వారు అని చెప్పబడింది. The end of that man is peace. అతని అలాంటి మనుషునికి సమాధానం దొరుకుతుంది. So God's looking after those that are walking in completeness and walking on the right road. చూడండి, దేవుడు అలాంటి వారు యథార్థంగాను లేదా నీతిగా నడుచుకున్నట్లుగా చూస్తున్నాడు. But how does he do that? ఆయన ఎలాగ చేస్తున్నాడు దాన్ని? Psalms 34, 34వ కీర్తన 6 and 7. 6-7 వచనాలు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. Okay, so that's one of the ways God does this. దేవుడు చేసే విధానాల్లో ఇది ఒకటై ఉన్నది. Where are angels in verse 7? దూతలు ఎక్కడుంటున్నారు 7వ వచనంలో? Anyone that fears God has an angel around him. చూడండి, ఎవరైతే దేవునికి భయపడుతున్నారో వారి చుట్టూ దూతలు ఉంటున్నారు. And notice he encamps around him and delivers him. చూడండి, అతని చుట్టూ ఉంటున్నాయి, అతన్ని కాపాడుతున్నాయి, రక్షిస్తున్నాయి అని చెప్పి అంటున్నాడు. Well, what more security would anybody ask for? ఇంకా ఎవరికైనా ఇంకెంతకంటే గొప్ప కాపుదల ఏముంటుంది చెప్పండి? Remember, the angels are ministering spirits sent forth for those who are heirs of salvation. రక్షణను స్వాస్థ్యం పొందు వారి కోసము దూతలు మరి పరిచారం చేయటకు పంపబడినటువంటి సేవకులైన దూతలై ఉన్నారని చెప్తున్నాడు. Hebrews 1:13-14. హెబ్రీ 1వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవని గూర్చేయను ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఓకే, So these angels are very busy. ఈ యొక్క దూతలు చాలా మరి బిజీగా ఉన్నారు, అంటే చాలా పనిలో ఉన్నారనమాట. And remember, those who believe in him have an angel that beholds the face of the Father. గమనించారు అక్కడ, ఎవరైతే ఆయన నమ్ముతారో వారి చుట్టూ దూతలుండి వారు దేవుని యొక్క ముఖదర్శనం చేస్తారని చెప్పబడి ఉన్నది. So we don't need to think we're ever alone. మనం ఒంటరిగా ఉన్నామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. And when we do something wrong, we got to understand there's somebody watching. చూడండి, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరో ఒకరు చూస్తున్నారనే విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. All right, Proverbs 10 verse 10. సామెతలు 10వ అధ్యాయము 10వ వచనము. సామెతలు 10:10. కనుసైక చేయువాడు వెద పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. All right, here's something we must not do if we're going to get wisdom. చూడండి, మనకు జ్ఞానం ఉన్నట్లయితే ఏదో ఒకటి మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. Psalms 35, 35వ కీర్తన 19 and 20. 19-20 వచనాలు. 35వ కీర్తన 19-20 వచనాలు. నిర్హేతుకంగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము,
నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. ఓకే, So instead of guessing here how he that winks with the eye causes sorrow, we're listening to what God says about it. చూడండి ఇక్కడ రిపీట్ వన్స్ మోర్ బ్రదర్. He says he that winks with the eye causes sorrow. చూడండి ఇక్కడ కన్నుని గీటువాడు దుఃఖం కలిగిస్తాడు అని అంటున్నాడు. Instead of guessing about what that means, దాని యొక్క అర్థం ఏంటి అనేది మనం ఊహించడానికి ముందుగా we're looking at Psalm that tells us what God means. దేవుని యొక్క అర్థం ఏంటి అనేటువంటి విషయాన్ని కీర్తనలో మనం చూడాలి. So here's his description of those that wink with the eye. చూడండి కన్ను గీటి వారిని గురించినటువంటి గీటి వారిని గురించినటువంటి వర్ణన ఇక్కడ ఉన్నది. And David says, don't let them that wink the eye have success. నన్ను చూసి కన్ను గీటి నీయకము అని చెప్పి అంటున్నాడు. వారికి విజయాన్ని ఇవ్వవద్దు అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. So here's what those that wink with the eye do. ఈ యొక్క కన్ను గీటి వారికి ఇక్కడ ఉన్న ఏమి అవసరమో చెప్తున్నాడు. They devise deceitful matters. వాళ్ళు దురాలోచన కలిగినటువంటి కార్యాల్లో సంబంధం కలిగి ఉంటారు. So if we are winking with the eye, what are we doing? మనము కన్ను కొడుతున్నామంటే మనం ఏం చేస్తున్నాము? Quite often when we're making a fool of somebody or trying to, we'll wink with the eye. చూడండి కొన్ని సందర్భాల్లో ఒకరిని మరి తెలియలేనటువంటి వాడు అని చెప్పడం కోసం మనం అప్పుడప్పుడు కళ్ళు కొడుతుంటాం. But he tells us we're devising deceitful things when we do that. ఆ విధంగా మనం చేసినప్పుడు మనం మోసకరమైనటువంటి కార్యాలు చేస్తున్నాము అని అంటున్నాడు. కపట యోచనలు చేస్తున్నాము అని అంటున్నాడు దేవుడు. So if we're going to get wisdom, we got to stop winking with the eye. మన జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే కన్ను గీయటం అనేది ఆపుకోవాలి. Proverbs 6. సామెతలు 6. More description of those who wink with the eye. ఈ యొక్క కన్ను గీటేటువంటి వారిని గురించి ఎక్కువ వర్ణన చెప్పబడినది. Verses 12 to 15. 12 నుంచి 15 వచనాలు. కుటిలమైన మాటల పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. ఓకే, So here are what these wicked men do. ఈ యొక్క దుర్మార్గుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. They wink with the eye. అతను కన్ను గీడ్చున్నాడు. So naughty people, wicked people, and froward mouths wink with the eye. చూడండి కపటాలోచన కలిగినటువంటి వారు మరి పనికి మాలినటువంటి వారు ఈ విధంగానే కళ్ళుతో సైగలు చేస్తుంటారు. But he also speaks with his feet. ఆ తర్వాత వాళ్ళు మాటల్ని ఈ విధంగా గుర్తుల ద్వారా చూపిస్తున్నారు. And he teaches with his fingers. ఆ తర్వాత తన కాళ్ళ వేళ్లతో ఆ యొక్క మాట్లాడుతున్నట్టుగా చూపిస్తున్నాడు. And what's he doing in all this? ఇదంతా అతను చేయనప్పుడు He's devising mischief constantly. అతను ఎల్లప్పుడూ కూడా మరి జగడాలని కీడు కల్పించేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Then verse 15, here's what God's going to do with him. 15వ వచనంలో దేవుడు అతనికి ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. He's going to be destroyed suddenly. హఠాత్తుగా ఆపద వారి మీదకి దేవుడు రప్పిస్తున్నాడు. He'll be broken without any remedy at all. ఏ మాత్రం కూడా తిరుగు లేకుండా ఆ క్షణమందే అతను నలగొట్టబడుతున్నాడు అని చెప్తున్నాడు. All right, Proverbs 10 verse 11. సామెతలు 10వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. Right, again, a violent man is not going to get wisdom. చూడండి ఇక్కడ బలత్కారం జరిగించేటువంటి మనుషుడు జ్ఞానాన్ని పొందడు. So we'll need to stop all of our evil speech if we're going to get wisdom. చూడండి మనం జ్ఞానాన్ని పొందగోరినట్లయితే మన ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడే ప్రతి కార్యాన్ని కూడా మనం ఆప్ చేయాలి. But in contrast, the mouth of the righteous man is a well of life. దీనికి వ్యతిరేకంగా నీతిమంతుని నోరు జీవపు ఓట అని అంటున్నాడు. All right, what comes out of that well? నీటి నుంచి ఏం బయటకు వస్తుంది? Proverbs 15 verse 7. క్షమించాలి, సారీ బ్రదర్. ఆ యొక్క బావి నుంచి ఏం బయటకు వస్తుంది?
ఓకే, Proverbs 15:7. సామెతలు 15:7. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. And so what do we do if we're wise? మనం జ్ఞానులమైతే ఏం చేస్తాము? We're a well of light because we disperse knowledge. చూడండి, మనము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి అని చెప్తున్నాడు. Well, how can we disperse knowledge if we don't know it? మనకు దానికి జ్ఞానం అనేటువంటి విషయమే మనకు తెలియకపోతే ఎలాగో ఆ జ్ఞానాన్ని వెదజల్లగలము? So that's why the wise seeks for more knowledge. అందుకనే జ్ఞాని ఎక్కువ తెలివి కోసం వెతుకుతాడు. He wants to have more wisdom to pour out. అతను ఆ యొక్క జ్ఞానాన్ని ఎక్కువగా వెదజల్లడానికి ఇష్టపడుతుంటాడు. Proverbs 13, verse 14. సామెతలు 13:14. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశములో నుండి విడిపించును. ఓకే, Here's another law of life. ఇక్కడ మరొక జీవపు ఓట ఉన్నది. This is another fountain of life. ఇక్కడ మరలా ఒక జీవపు ఓట అనేటువంటిది ఒకటి ఉన్నది. And it's God's law. ఇది దేవుని యొక్క ఉపదేశము. So if the righteous man is a well of life, what does he pour out? అప్పుడు ఒక నీతిమంతుడు జీవపు ఓట అయినట్లయితే అతను దేన్ని వెళ్ళగక్కుతాడు లేదా దేన్ని కుమ్మరిస్తాడు? He knows the law of God. అతను దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క చట్టాన్ని అతను ఎరిగి ఉన్నాడు. And notice this is the law of the wise. So if we're wise, we have these laws. చూడండి, మనం జ్ఞానులమైతే ఆయన యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. And that's what we'll be pouring out. దాన్నే మనము మరి వెదజల్లవలసినటువంటి వారమై ఉన్నాం. And notice this will help men to depart from the snares of death. చూడండి, ఇది మరణపాశముల నుంచి మనుషుడు తప్పించుకోవటానికి లేదా విడిపించబడటానికి సహాయపడుతున్నది అంటున్నాడు. Then Proverbs 14, సామెతలు 14, verse 27. 27వ వచనము. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణపాశములలో నుండి విడిపించును. So what do those that fear the Lord pour out? చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు దేన్ని కుమ్మరిస్తున్నారు? They teach men how to fear the Lord. వారు దేవునికి ఎలాగ లోబడాలి అనేటువంటి విషయాన్ని వారు ప్రజలకు బోధిస్తున్నారు. And again, that takes men away from the snares of death. మరలా అది మనుషులకి మరణపాశంలో నుంచి అది వారిని విడిపిస్తుంది. So the righteous fear the Lord. నీతిమంతులు దేవునికి భయపడతారు. And that's one of the reasons he's a fountain of light. ఒక కారణం ఏంటంటే అతను జీవపు ఓట అయి ఉన్నాడు అనడానికి అది ఒక కారణం. Proverbs 16:22. సామెతలు 16:22. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఓట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. Okay, so here's another wellspring of life. ఇక్కడ మరొక జీవపు ఓటని మనం చూస్తున్నాము. And if we have understanding, we can pour it out. చూడండి, మనకి వివేకం ఉన్నట్లయితే ఆ వివేకాన్ని మనం కుమ్మరిస్తాము, వెదజల్లుతాము. Of course, we don't pour out understanding itself. మనము జ్ఞానాన్ని మాత్రమే, అంటే వివేకాన్ని మాత్రమే ఒంటరిగా వెదజల్లట్లేదు. Remember, wisdom is going to give us the words of understanding. చూడండి, జ్ఞానం అనేది వివేకపు మాటలను మనకిస్తున్నది. So that's what we'll pour out if we have the understanding. మనకి వివేకం ఉన్నట్లయితే మనం దాన్నే కుమ్మరించేట వారిగా ఉన్నాం. Proverbs 18, verse 4. సామెతలు 18వ అధ్యాయము 4వ వచనము. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఓట వంటివి. ఓకే, So if we have wisdom, we'll be a wellspring of wisdom. చూడండి, మనకి జ్ఞానం ఉన్నట్లయితే మరి జ్ఞానపు ఓట వంటివి అని అంటున్నాడు. And we'll pour out the words of life. మనము జీవపు మాటల్ని వెదజల్లిన వారుగా ఉంటాం.
So we need more knowledge of what wisdom is. చూడండి, జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎక్కువ తెలివి మనకు ఉంటుంది. Proverbs 10 verse 12. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. Alright, here's the one to whom God gives wisdom. చూడండి, ఇక్కడ దేవుడు కొంతమందికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. If we cover sins, we're wise. చూడండి, మనము If we cover sin, we're wise. చూడండి, మనం పాపాన్ని కప్పివేసినట్లయితే మనం జ్ఞానులమై ఉన్నాము. And in this verse, how much sin do we cover? చూడండి, ఈ వచనంలో ఎంత పాపాన్ని మనం కప్పివేస్తున్నాము. Well, if we're covering sin, are we going to be spreading evil about others? చూడండి, పాపమును కప్పుట అంటే మనం ఇతరుల గురించి దుర్మార్గం ప్రచారం చేయటమా? No, we're going to say what's best for others. ఇతరులకి ఏది మించి క్షేమమో దాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. James 5 verse 20. యాకోబు 5వ అధ్యాయము 20వ వచనము. యాకోబు 5:20. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకోవలను. Okay, so we do that by converting somebody from his evil way. చూడండి, ఒక వ్యక్తి తన దుర్మార్గం నుంచి అతన్ని కన్వర్ట్ చేయటం ద్వారా మనం అతని పాపాలను కప్పివేస్తున్నాం. And we hide a multitude of sins that way. ఆ విధంగా అతని యొక్క విస్తారమైన పాపాలను కప్పివేస్తున్నాము. In Proverbs 26, సామెతలు 26వ అధ్యాయము 24 to 26. 26వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హే విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషం చేత దాచుకును, సమాజములో వాని చెడుతనము బయలుపడును. ఓకే, So here is someone that hates. ఇక్కడ ఒక ద్వేషించేటువంటి వ్యక్తి ఉన్నాడు. That man deceives with his lips. చూడండి, ఆ యొక్క మనిషి తన పెదవులతో మోసం చేస్తున్నాడు. So hatred is hated by all men. చూడండి, ద్వేషం అనేది ఇతర మనుషులందరి చేత కూడా అసహించుకొనబడుతున్నది. So if we hate, we've got to cover it up. చూడండి, మనం ద్వేషించినట్లయితే దాన్ని కప్పివేయాల్సినటువంటి వారమై ఉన్నాం. And that man that hates lays up deceit in himself. చూడండి, ఏ మనుషుడైతే ద్వేషం కలిగినటువంటి వాడుగా ఉన్నాడో ఆ యొక్క మనుషుడు తను మోసం చేసుకుంటున్నాడు. And then in verse 25, 25వ వచనంలో don't believe him when he speaks the right way. అతను దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము అని అంటున్నాడు. 25వ వచనం. And that Hebrew word is 2603. అది ఎబ్రీ పదం ఏంటంటే 26:03 is to speak kindly. దయగా మాట్లాడట అనేటువంటి విషయం ఉన్నది అక్కడ. So when we find this kind of people, don't believe their kind words. వాళ్ళు ఇలాంటి మనుషులు అంటే ఇలాంటి సందర్భంలో దయగా మాట్లాడినప్పుడు వారిని నమ్మొద్దు అంటున్నాడు. His heart is full of abomination. అతని యొక్క హృదయం పూర్తిగా హే విషయంలో కలిగి ఉంటుంది. Then he's even more clear in verse 26. 26వ వచనం ఇంకా చాలా తేటగా చెప్తున్నాడు. Hatred is covered only by deceit. చూడండి, వారి యొక్క వేషధారణ అంటే వారి యొక్క మోసం చేతనే వారి యొక్క ద్వేషం అనేది బయటపడుతుంది. Well, God says he'll be known even if he tries to hide it. అతను తన చెడుతనాన్ని దాచిపెట్టుకోవటం వల్ల అతను బయలుపరచబడతాడు అని చెప్తున్నాడు దేవుడు. If not before judgment day, he'll be revealed on judgment day. ఒకవేళ ఎప్పటివరకు అతను బయలుపరచబడకపోతే తీర్పు దినమున ఖచ్చితంగా బయలుపరచబడతాడు. So we need to make up our mind that we're either going to love or hate, but we can't do both. చూడండి, మనము మన యొక్క మనసులో స్థిరపరచుకోవాల్సింది ఏంటంటే ద్వేషమా లేదా ప్రేమ, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేయాలి, కానీ రెండూ మనం చేయలేము. But if we're deceitful, is God going to give us wisdom? చూడండి, మనం మోసం చేసేటువంటి వారుగా ఉంటే దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడా? No, we don't have to hide our love. చూడండి, మన యొక్క ప్రేమను మనం దాచిపెట్టవలసిన అవసరం లేదు. Everybody accepts love.
చూడండి, ప్రేమని అందరూ అంగీకరిస్తారు. So if we're going to get wisdom, we must stop hating everybody. చూడండి, మనము జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే ప్రతి ద్వేషాన్ని కూడా మనం ఆప్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. And 1 Peter 4:8, especially toward God's children. చూడండి, 1 పేతురు 4:8 ప్రత్యేకంగా దేవుని పిల్లల కోసము. 4:8 1 పేతురు. ప్రేమ అనేక పాపముల కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. So again, this fervent love here covers a multitude of sins. చూడండి, ఇక్కడ మిక్కటమైన ప్రేమ అనేది అనేకమైనటువంటి పాపములను కప్పుతున్నది. So we shouldn't reveal everybody else's sin, we should cover it up. చూడండి, మనము ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని బయలుపరచాల్సినటువంటి అవసరం లేదు, వాటిని కప్పిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. So our proverb says, మన యొక్క సామెత ఏం చెప్తుందంటే, this is Proverbs 10:12, సామెతలు 10:12 hatred stirs up strife, పగ కలహమును రేపుతుంది, but love covers all sin. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతున్నది. So that's what we need to do to get wisdom. మనము జ్ఞానాన్ని పొందటానికి దాన్నే మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. Proverbs 10:13, సామెతలు 10:13 వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. all right, so if a man has wisdom, he has understanding. ఒక మనుషునికి జ్ఞానం ఉన్నది అని అంటే అతనికి తెలివి ఉన్నది అని అర్థం. If he has understanding, he's got wisdom in his lips. అతనికి వివేకం ఉన్నది అంటే అతని యొక్క పెదవుల యందు జ్ఞానం ఉన్నది అని అర్థం. So how do we get wisdom here? ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనం ఎలాగ పొందగలము? Well, if we understand that we get wisdom by understanding, that's more understanding. చూడండి, మనము వివేకం గ్రహించుకున్నది ద్వారా ఎక్కువగా జ్ఞానాన్ని పొందగలము. Proverbs 10:23, సామెతలు 10:23 చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. so who has wisdom? జ్ఞానం ఎవరి యొద్ద ఉన్నది? Proverbs 14:33, సామెతలు 14:33 తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసం చేయును. బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. ఓకే, that's exactly like our proverb we're looking at. చూడండి, మనం చూస్తున్నటువంటి సామెత కరెక్ట్ అయినటువంటి సామెత ఇది. So why does Solomon repeat something? ఎందుకు సొలొమోను ఎందుకు ఒకదాన్ని తిరిగి చెప్తున్నాడు? He's trying to give emphasis to it. మనకు దాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. So we're going to get more wisdom as we get more understanding. చూడండి, మనము జ్ఞానం పొందాలి అంటే ఎక్కువగా మరి ఆ యొక్క జ్ఞానంను మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. Proverbs 17:24, సామెతలు 17:24 జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. ఓకే, so again, if we get understanding, we get wisdom. మనము వివేకం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే మనం జ్ఞానాన్ని పొందుతున్నామని చెప్తున్నాడు. So we need to delight in understanding. మనము వివేకములో సంతోషించేటువంటి వారుగా ఉండవలను. And he says the fool has no delight in understanding, but that his heart may discover itself. బుద్ధిహీనులు కన్నులు బూదికంతంలో ఉండును అంటున్నాడు. అతనికి ఏమాత్రం కూడా వివేకం ముందు ఆ సంతోషం ఉండదు. So we need to love understanding. మనము వివేకాన్ని ప్రేమించేటువంటి వారుగా ఉండవలను. All right, so Proverbs 10:14, సామెతలు 10:14 జ్ఞానుల జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనం చేయును. ఓకే, wise men lay up knowledge because that's what they want to pour out. చూడండి, జ్ఞానులు జ్ఞానంను సంపాదించుకుందరు, దాన్నే వారు వెదజల్లుదురు. Remember, we can't give understanding, God does that. మనము వివేకాన్ని ఇవ్వలేము, దేవుడే వివేకాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. But we can give the words of understanding. మనము వివేకం కలిగిన మాటలు అందించగలము. Proverbs 18:15, సామెతలు 18:15
జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనసు తెలివిని సంపాదించును. All right, the heart of the one who understands in this verse ఈ వచనంలో మరి వివేకం కలిగినటువంటి వాని యొక్క హృదయము, లేదా తెలుగులో మనసు అని చెప్పబడింది, హృదయము మనసు అని గమనించాలి. he gets more knowledge, అతను ఎక్కువగా తెలివిని సంపాదిస్తాడు. and the ear of the wise seeks knowledge. ఈ యొక్క వివేకం కలిగినటువంటి వాడు ఎక్కువ తెలివిని వెతుకుతున్నాడు. So whether we're understanding or wise, we do the same thing. మనము జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నాను లేదా వివేకం కలిగినటువంటి వారుగా ఉన్నాను, మనం ఒకే కార్యం చేస్తున్నాం. So we need to be looking for more and more knowledge. మనం ఎక్కువగా జ్ఞానం కోసం వెతకవలసినటువంటి వారమై ఉన్నాం. 2 Peter 1, 2 పేతురు 1వ అధ్యాయము verses 5 and 6. 2 పేతురు 1వ అధ్యాయం 5-6 వచనాలు. 2 పేతురు 1:5-6 వచనం చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమందు ఆశా నిగ్రహముందు సహనము అందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఓకే, So we need to be very diligent to add these things. ఈ కార్యాలను మనం అలవర్చుకోవడానికి చాలా జాగ్రత్త కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. So the Lord is directing us on how to be wise in the New Testament. కొత్త నిబంధనలో మనం ఎలా జ్ఞానం కలిగి ఉండవలనో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. And which knowledge do we get? మనం ఏ జ్ఞానాన్ని పొందవలసినటువంటి వారమై ఉన్నాం? Part of it is the knowledge of wisdom. చూడండి, వివేకం కలిగినటువంటి జ్ఞానము అంటున్నాడు. Proverbs 1 verse 2. సామెతలు 1వ అధ్యాయం 2వ వచనము. సామెతలు 1:2. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపంలో గ్రహించుటకును. ఓకే, Okay, so here's the purpose of the Proverbs. ఇక్కడ సామెత యొక్క ఉద్దేశం ఉన్నది. And that is to give the words of understanding. దాని అర్థం ఏంటంటే వివేకమును లేదా జ్ఞానమును ఇచ్చుటకు, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును అంటున్నాడు. So then what do we lay up? అప్పుడు మనం దేన్ని సమకూర్చుకుంటున్నాము? We lay up these words that will give understanding. మనకి వివేకం అనుగ్రహించేటువంటి ఈ మాటలను కూర్చుకొనిస్తున్నాం. And we need to know which words will give understanding and which don't. మనకి ఏది జ్ఞానాన్ని ఇస్తుంది, ఏది ఇవ్వట్లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. That's why we're studying these Proverbs. అందుకనే ఈ యొక్క సామెతలు మనం చదువుతున్నాం. Our Proverbs 15 verse 7. సామెతలు 15వ అధ్యాయము 7వ వచనము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. So our proverb says that the wise men lay up knowledge. చూడండి, మన యొక్క సామెత చెప్తుంది జ్ఞానులు మరి తెలివిని సమకూర్చుకుంటారని చెప్తున్నది. And here he tells that that same wise man not only lays it up, but he also pours it out. చూడండి, ఈ యొక్క సామెతలో జ్ఞానులు తెలివిని అంటే జ్ఞానులు తన జ్ఞానాన్ని సంపాదించటే కాకుండా ఆ తెలివిని వెదజల్లేటిన వారుగా ఉన్నారు. So the wise man pours out knowledge and the fool thinks about cricket. చూడండి, జ్ఞాని ఏమో తెలివిని వెదజల్లుతాడు, బుద్ధిహీనుడేమో బుద్ధిహీనుని యొక్క మనసు ఏమో స్థిరమైనది కాదు అంటున్నాడు. Well, all these vanities are not wise at all. ఈ యొక్క వ్యర్థమైన కార్యములన్నీ కూడా జ్ఞానమైనవి కానే కావు. Proverbs 21:11. సామెతలు 21:11. అపహాసకుడు దండింపబడుట చూసి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. So that's how the wise get knowledge. ఆ విధంగానే జ్ఞాని వివేకాన్ని పొందుతాడు. He's got to be instructed by someone wiser than he is. అతనికంటే తెలివి కలిగినటువంటి ఎవరైనా ఒకరు అతను బోధించడం ద్వారానే అతను పొందుతున్నాడు. So he's got to humble himself to admit that there are wiser than he is. చూడండి, అతనికంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారని చెప్పే విషయంలో ఒప్పుకోవడానికి అతను తను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. Well, how
hard is it to acknowledge that God is wiser than we are? చూడండి, మనకంటే దేవుడు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడని ఒప్పుకోవడానికి మనకి ఎంత తగ్గింపు అవసరమై ఉన్నది. Isaiah 55, యెషయా 55 అధ్యాయము verses 8 and 9. 8-9 వచనాలు. యెషయా 55 చదువు జాని ఏంటి? యెషయా 55. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఓకే, So God's thoughts are far higher than any man's thoughts. చూడండి, దేవుని యొక్క తలంపులు ఏ మనుషుని యొక్క తలంపు కంటే ఎంతో ఉన్నతమైనవి ఉన్నాయి. So should we go to university to get our wisdom? చూడండి, మనం ఆయన యొక్క జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం ఆ యొక్క ప్రపంచాన్ని విశ్వాన్ని గురించి తెలుసుకోగలమా? That's foolishness. సారీ బ్రదర్, ఐ లాస్ట్ దట్ పార్ట్. If we go to men for our wisdom, we're foolish. చూడండి, మనం మనుషుల యొద్దకు పోయి మనుషుల జ్ఞానాన్ని పొందగోరినట్లయితే మనం బుద్ధిహీనులుగా ఉన్నాం. Now the world acknowledges the wisdom in the university. చూడండి, లోక సంబంధమైనటువంటి మరి జ్ఞానం అనేది ఈ యొక్క విశ్వంలో ఉన్నది. Whose thoughts are in the university? ఈ యొక్క విశ్వాన్ని లేదా ఈ యొక్క విశ్వవిద్యాలయాలను స్థాపించింది ఎవరు? It's not God's thoughts. అవి దేవుని యొక్క తలంపుల చేత విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాలేదు. Daniel 2, దానియేలు 2వ అధ్యాయము verse 21. 21వ వచనం. దానియేలు 2:21. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేసు నియమించు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. So who's in full control here? చూడండి, ఎవరి చేతిలో ఉన్నారు? Not only is he in control of the kings, ఆయన యొక్క స్వాధీనంలో రాజులు మాత్రమే కాదు, he's in full control about who gets wisdom. చూడండి, ఎవరు జ్ఞానాన్ని పొందుతారు అనే విషయమే కూడా దేవుడే పూర్తిగా తన స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాడు. And if we're wise, he'll give us more wisdom. మనం జ్ఞానులమైనట్లయితే ఎక్కువగా ఆయన జ్ఞానాన్ని మనకిస్తాడు. And then if we understand, he'll give us more knowledge. మనము గ్రహించుకున్నట్లయితే ఎక్కువగా వివేకాన్ని మనకిస్తాడు. So we need to know understanding here. మనకి ఇక్కడ జ్ఞానం అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం, గ్రహించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. So our proverb in Proverbs 10:14. సామెతలు 10:12లో మన యొక్క సామెతలు 10:12. Lay up knowledge. సారీ, Wise men lay up knowledge. చూడండి, జ్ఞానాన్ని సమకూర్చుకుంటాడు. So we're wise, that's what we'll be doing, and which we're trying to do right now. చూడండి, మనము జ్ఞానులమైనట్లయితే మనం కూడా జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాము. అదే పనిని ఇప్పుడు మనం చేస్తున్నాం ప్రస్తుతం. Okay, we appreciate your attention. మీ యొక్క ఓర్పు విషయమే అభినందన తెలియజేస్తున్నాను. We need to keep asking the Lord for more wisdom. ఎక్కువ జ్ఞానం పొందడం కోసం దేవుని మనం సహాయం అడగవలసినటువంటి అవసరం ఉన్నది. వందనాలండి అందరికీ. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? ఓకే. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సమయంలో మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో నుంచి మా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మేము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలని, అట్టి జ్ఞానంను సంపాదించుకున్నట్టు మాత్రమే కాకుండా ఆ జ్ఞానాన్ని మా పెదవుల ద్వారా వెదజల్లాలని మీరు మాకు నేర్పి ఉన్నారు. అందుకే స్తోత్రాలు. ఇట్టి జ్ఞానాన్ని మా తండ్రి విన్నటువంటి మా ప్రియమైన సహోదరులు అందరినీ దీవించండి. బోధించినటువంటి మరి మీ యొక్క దాసుని మీరు ఆశీర్వదించండి. ఇట్టి కార్యాలను మా తండ్రి మరి అందించట్లో మరి నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నందుకై అల్పుణ్ణు దీనిని నన్ను కూడా మీరు ఆశీర్వదించండి. మా తండ్రి, మంచి ఆరోగ్యమును బలం దయచేయండి. మీరే ఇట్టి తరగతులన్నింటిలో మీరు కృపను కాపుదలను దయను అనుగ్రహించి ఇలాంటి తరగతులు ఎన్నో మేము ఈ విధంగా ఆన్లైన్ ద్వారా చదివినట్లు సాయం చేయగలని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ఓకే, వందనాలు బ్రదర్. Wanda Nabalu. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. Okay. ఓకే.